ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదే క్రమంలో చూసుకుంటే ఉత్తరాంధ్రలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి రామ్ తీర్థంలో ప్రస్తుతం అయితే మనం అయితే రామ్ తీర్థంలో చూసుకుంటే భారీ ఎత్తున భక్తులైతే ఒకే చోటకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వైపు చూస్తే ఉత్తర ద్వారం అనేది ఇక్కడ తెలిసినటువంటి పరిస్థితి. ఉత్తర ద్వారం తెలియడంతో ముఖ్యంగా ధనుర్మాసం కావడంతో ఈ యొక్క ధనుర్మాసంలో ఈ సంబంధించినటువంటి వైకుంఠ ద్వారాలకు సంబంధించిన అన్ని ద్వారాలు కూడా తెరిచే ఉంటాయి అంటూ కూడా ప్రముఖంగా దీనికి సంబంధించినటువంటి భక్తులంతా కూడా విశ్వసిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో చూడొచ్చు, ఇక్కడ భక్తులంతా కూడా ఒక ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూడొచ్చు, కొంతమంది కూడా ఇక్కడైతే భక్తులు కూడా ఉన్నారు. భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. భక్తులు ఏమంటారు వాళ్ళ మాట్లాడి తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, ఎంత టైంకి వచ్చారు, ఎలా ఉంది ఈ రోజు? ప్రత్యేకించి చూసుకుంటే ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగింది, ఎలా చూడాలి దీన్ని? ప్రత్యక్షంగా రామతీర్థం అన్నది చాలా ప్రసిద్ధి అంది. ఈ రోజు అది వైకుంఠ ఏకాదశి సందర్భంగా 5 నుంచి ఉత్తర ద్వారం తెరిచి ఉన్నారు. జనాలు ఫ్లోటింగ్ ఎక్కువే ఉంది, అందరూ సహకరిస్తున్నారు. జై శ్రీరామ్. ఓకే, మీరు చెప్పండి ఎలా చూడాలి? చూస్తే ఉత్తర ద్వార దర్శనం, పైగా ఈ ధనుర్మాసం, ఈ ధనుర్మాసంలో ఇంత ప్రత్యేకించి దినంగా ఈ రోజు ఆ స్వామివారి భాగ్యం కలగడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టం. ప్రతి సంవత్సరం వస్తారు. 4 గంటలకి ఉత్తర ద్వార దర్శనం జనాలందరూ వస్తూనే ఉంటారు. 10 గంటలకి గిరి ప్రదక్షిణ అవుతుంది. 1,000 మంది భక్తులు వస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. ఉత్తర ద్వార దర్శనం, శ్రీరాముని దర్శనం బాగా సంతోషంగా ఉంది. ఈ ధనుర్మాసంలో ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ రోజు సీతారామ కళ్యాణం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఈ రోజు చూసుకుంటే ఈ విధంగా ఎంత అప్పుడైతే అంత జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఈ రోజు కూడా జనాలు ఉంటారు. మీరు ఎక్కువ చేశారా? చాలా బాగా జరిగింది దర్శనం. ఉత్తర ద్వారం నుంచి వచ్చి రావడం బాగా జరిగింది. ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీకు? బాగుంది, అదృష్టం బాగుంది. మీరు చెప్పండి, ఈ రోజు మీకు ప్రత్యేకంగా చూస్తూ ఉంటే ఇక్కడ సేవకు కూడా మీరు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఉదయాన్నే వచ్చారు, ఒకవైపు చూస్తే ఇంత కటికి చలి కూడా ఉంది, ఇంపులు విరిచే చలి. ఇంత చలిలో కూడా చలి లెక్క చేయకుండా ఇంత భక్తి శ్రద్ధలతో వచ్చారు. వచ్చామండి, సంతోషమైన మొత్తం 4,000 జనం వచ్చాము. ఇప్పుడు మా సేవకులు అందరూ ఉన్నాం. దేవుడికి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కూడా. దేవుడిచ్చిన ఆరోగ్యం ప్రజలకు అందరికి ఉండాలని ఆశతోనే ఆనందంతోనే అందరూ రాగలిగామండి. చూసాం కదా, ఇక్కడ భక్తులు అయితే ఆనందాలతో పరవశించిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఒకవైపు భక్తులు కూడా క్యూ లైన్ లో నిల్చున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇప్పటికీ ఆలయం కూడా పూర్తిగా సర్వాంగ సుందరంగా తయారైన పరిస్థితులు కూడా కనిపించాయి. ఎందుకంటే ఈ రోజు చూస్తే ధనుర్మాసంలో ప్రముఖంగా ఈ రోజు ముఖ్యమైన దినంగా ఈ రోజు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏకాదశి ఉంటాయి, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి అనేది ముఖ్యంగా ఒక ప్రముఖ జనంగా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో చూస్తూ ఉంటే జనాలు అయితే వేలాది జనాలు ఇక్కడ భక్తులు కూడా వస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకు ఇంకా భక్తుల మాటలు కూడా వెళ్ళి తీసుకుని అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరమ్మా మీరు? నుంచి వచ్చారు. ఉదయం ఎంత లేదు ఆందోళన నుంచి వచ్చారు? 3 గంటలకండి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం? బాగా ఉంది. ఓకే ఓకే, చూడండి అంతా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నామస్మరణంతో అంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇక్కడ స్వామివారి దర్శనం ఎలా అనిపిస్తుంది? దేవుడి కాడికి వచ్చింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్. చూసాం కదా, అంతా కూడా జై శ్రీరామ్ అంటూ నామస్మరణంతో మోగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఒకవైపు ఇక్కడ సంబంధించినటువంటి గంగస్తంభం కావచ్చు, అలాగే గోపురం కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల్లో ప్రత్యేకించి పూజలు కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకున్నటువంటి ఏదైతే ఉత్తర ద్వారం అంటాం, ఆ ఉత్తర ద్వారాన్ని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. అదే ఆ ఉత్తర ద్వారం దగ్గర ప్రస్తుతం మనం వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉయ్యాల్లో ఇక్కడ స్వామివారు అయితే ఇక్కడ అయితే ఫస్ట్ గా వచ్చినటువంటి భక్తులకు దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్వామివారి కింద నుంచి ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకుని బయటికి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఒక ప్రత్యేకించి దర్శనం కాదు. ఎందుకంటే ఇటువంటి భాగ్యం ఎప్పుడు కూడా కలగదు. ఇటువంటి భాగ్యం ఏంటంటే ఈ విధంగా ఒక ఉయ్యాల్లో కట్టి స్వామివారి కింద నుంచి ఆయన పాదాల కింద నుంచి ఈ యొక్క బయటికి రావడం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా పుణ్యంగానే భావిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో దీనికి సంబంధించి కూడా కొంతమంది ఇక్కడ
ఆ పూజారులు కూడా ఉన్నారు. పూజారులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ప్రస్తుతానికైతే చూడొచ్చు, మనం ప్రస్తుతానికి చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఇది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా బందోబస్తు కూడా భారీగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ చూస్తూ ఉంటే సుమారుగా వందలాది మంది పోలీసులు కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకుని, ఎందుకంటే మరి కాసేపట్లో గిరి ప్రదక్షిణ కూడా ఇదే ప్రాంతంలో జరగబోతుంది. దాని పరంగా కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాటు అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చూడొచ్చు జనాలు ఏ విధంగా ఉన్నారని కూడా మనం చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు కూడా ఉన్నారు. అర్చకులతో కూడా మాట్లాడే కూడా ప్రయత్నం చేద్దాం. అదేనా ఈ రోజుని ఏ విధంగా చూడాలి, ఈ రోజు ముక్కోటి ఏకాదశి కదా, ఏ విధంగా చూడాలి? ఓకే, అంటే ప్రస్తుతానికి బిజీ ఉండడంతో మనతో పాటు ఇక్కడ ఆలయ అర్చకులు కూడా పూర్తిగా మాట్లాడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి చూడొచ్చు మొత్తానికి ఒకవైపు నుంచి అయితే భారీ ఎత్తున కూడా జనాలు కూడా వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అటు చూస్తే ఒకవైపు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటది. ఇక్కడ ఆలయం పైనుంచి చూస్తూ ఉంటే ఒకవైపు ఇక్కడ కొండపైన ఉన్నటువంటి సీతారాం ఆలయము, అలాగే కొండ దిగున చెరువుల కోనేరు పక్కన ఉన్నటువంటి ప్రధాన ఆలయము, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా జనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి సుమారుగా వేలాది జనాలతో ఇక్కడ ఈ జాతర కూడా మరి కాసేపట్లో ప్రారంభం కావాలి. ఎందుకంటే చూస్తూ ఉంటే మొత్తంగా గిరి ప్రదక్షిణ అనేది మరి కాసేపట్లో భారీగా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రముఖులు కూడా చేరుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం మనం అయితే చూడొచ్చు ఈ ప్రాంత వాసులంతా కూడా ఈ రోజు ప్రత్యేక దినం కావడంతో ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పూర్తిగా దర్శించుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ సీతారాములు మనకి చాలా సర్వంగా సుందరంగా అలంకరిస్తూ చాలా చక్కగా అయితే మనకైతే ఇక్కడ దర్శనం అయితే ఇస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మనమైతే చూడొచ్చు ఇదొక ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి మరింత భక్తులు తాకిడి పెరిగే అవకాశాలు కూడా మరి కాసేపట్లు పెరుగుతున్నాయి. ఎప్పటికే చూసుకుంటే సెక్యూరిటీ పరంగా కానీ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానీ అంతర్ భద్రతా విషయంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చిన భక్తులకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా ఆలయ కమిటీలు కూడా మరొక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పూర్తిగా చూస్తూ ఉంటే ఏదైతే మనకి రామచంద్ర కొండ ఉంటుందో ఆ కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుందో గిరి ప్రదక్షిణలో కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా దాని పరంగా కూడా ఎన్ని రకాల చర్యలు కూడా ఇప్పటికే తీసుకున్నట్లు కూడా మరోవైపు మనతో పాటు చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది రామచరిత్రలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, ఆర్టీవీ, రామచరిత్ర నుంచి విజయనగరం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.